అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో 3 ఆటోలు ఏర్పాటు చేసి వాటికి మైక్లు కట్టి మండలంలోని అన్ని గ్రామాల్లో దొంగతనాలు, చీటింగ్, సైబర్, ఆన్లైన్ నేరాల కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా జూదర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎవరైనా సరే ఉపేక్షించబోమని సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రఘునందన్ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జగ్గంపేట పోలీసు వారి విజ్ఞప్తి: ఇంట్లో ఎవరూ లేకుండా ఊర్లకు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు ఇంట్లో ఉంచుకోవద్దు. అధిక వడ్డీలకు ఆశపడి మోసాలకు గురి కావద్దు. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పేకాట, గుండాట, కోడి పందాలు మరియు ఏ విధమైన జోదాలు పాల్పడిన వల్ల కఠిన చర్యలు తీసుకొనబడును. ఇట్లు జగ్గంపేట పోలీస్. ఇది జగ్గంపేట పోలీసు వారి విజ్ఞప్తి: ఇంట్లో ఎవరూ లేకుండా ఊర్లకు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు ఇంట్లో ఉంచుకోవద్దు. అధిక వడ్డీలకు ఆశపడి మోసాలకు గురి కావద్దు. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పేకాట, గుండాట, కోడి పందాలు మరియు ఏ విధమైన జోదాలు పాల్పడిన వల్ల కఠిన చర్యలు తీసుకొనబడును. ఇట్లు జగ్గంపేట పోలీస్. పోలీసు వారి విజ్ఞప్తి: ఇంట్లో ఎవరూ లేకుండా ఊర్లకు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు ఇంట్లో ఉంచుకోవద్దు. అధిక వడ్డీలకు ఆశపడి మోసాలకు గురి కావద్దు. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పేకాట, గుండాట, కోడి పందాలు మరియు ఏ విధమైన జోదాలు ఆడిన ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. ఇట్లు జగ్గంపేట పోలీస్.